తెలిసిన విషయమే. అతను ఏంటంటే అతనిలో నాకు నచ్చింది ఇష్టం. నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నిరసన చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో 2వ పీఆర్సీని 51% ఫిట్మెంట్తో వెంటనే అమలు చేయాలని, హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయడం, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి ప్రభుత్వం ఇవ్వవలసిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిల పైన, తర్వాత పెన్షనర్స్కి రావాల్సిన బకాయిల పైన, తర్వాత సిపిఎస్ను తీసేసి ఓపీఎస్ కాలాతీతం జరిగింది. దాదాపు 200కు పైగా పెన్షనర్స్ చనిపోవడం జరిగింది. వారి కుటుంబాలు ఈరోజు రోడ్డుపైకి వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన శివశంకర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను తీసుకొని దాన్ని వెంబడే అమలు చేయాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ రేపు జరగబోయే మే 4న మళ్ళీ ఒక నిరాహార దీక్ష కార్యక్రమం ఉన్నది. అంతవరకు కాకుండా జూన్ 2లోగా పూర్తిగా మనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాలని జేఏసీ నారాయణపేట జిల్లా తరఫున కోరుతా ఉన్నాను. వచ్చేసినటువంటి జేఏసీ తరఫున ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ మరి ఉపాధ్యాయ సంఘాలు కానీ మిగతా మొత్తం ఉద్యోగ సంఘాలు అందరికి కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన డిఏలు కానీ, తర్వాత సిపిఎస్ ఏదైతే ఉందో అది రద్దు కానీ, అదేవిధంగా మరి ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి వాళ్ళ యొక్క మిగతా పెన్షన్ వివరాలు కానీ, అదేవిధంగా మిగతా ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం చెల్లిస్తే మొత్తం వాళ్ళందరూ కూడా